మనం ప్లాస్టిక్ కవర్స్తో అయితే చాలా రకాల క్రాఫ్ట్స్ అయితే చేసేసుకోవచ్చు. కానీ మనం ఇంట్లోనే ఉండే ప్లాస్టిక్ కవర్స్తో అయితే ఈజీగా మంచి మంచి ఫ్లవర్స్ అయితే రెడీ చేసుకోవచ్చు. ఈరోజు అయితే నేను ప్లాస్టిక్ కవర్స్తో అయితే ఒక మంచి ఫ్లవర్ డెకర్ అయితే చూపిస్తాను నేను. ఫస్ట్ అయితే మనం మన ఫింగర్ ఉంటుంది కదా, 3 లైన్స్ వరకు అయితే వైట్ కలర్ అయినా మీకు నచ్చిన కవర్ తీసేసుకొని 3 ఫింగర్స్ అంతా పేపర్ అది కవర్ అయితే కట్ చేసుకోవాలి. తర్వాత కింద కాడల లెక్క అయితే గ్రీన్ కలర్ అయితే టేప్ అయితే అంటించుకోవాలి. గ్రీన్ కలర్ టేప్ అంటించుకున్న తర్వాత ఇంకా మిగిలిన కవర్ ఉంటుంది కదా, అందులోనే కొన్ని కటింగ్ చేస్తూనే వెంటనే మనం టేప్స్ అయితే అటాచ్ చేసేసుకోవాలి. లేకపోతే కవర్లు అనేది ఫ్లవర్ లెక్క మనం పక్కన పెట్టేస్తే ఏంటంటే ఫ్లవర్ అనేది ఇట్లా రాకుండా షేప్ అనేది అవుతుంది. మనం ఇట్లా చేసుకున్న తర్వాత పైన షేప్ రాకపోతే సిజర్తో మళ్ళీ కొంచెం ఫ్లవర్ షేప్ అయితే కట్ చేసేసుకోవాలి. ముందే మనం ఇప్పుడు కటింగ్ చేసేటప్పుడే నీట్గా కట్ చేసుకోవాలి. 3 ఫింగర్స్ చూసేసుకొని ఇలా కటింగ్ చేసేటప్పుడే సమానం కట్ చేసేసుకొని ఇక్కడ కింద టేప్ వేసుకున్నామంటే మనం చాలా ఈజీగా చాలా రకాల ఫ్లవర్స్ డెకర్ అయితే చేసేసుకోవచ్చు. ఈ ఫ్లవర్స్ అయితే రెడీ అయిన తర్వాత చాలా అందంగా ఉంటాయండి. ఈ వీడియో కనుక మనం కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. తర్వాత కొన్ని ఫ్లవర్స్ అయితే ఇట్లా నేను 15-20 వరకు అయితే మేక్ ఓవర్ అయితే చేసేసిన ఫ్లవర్స్ అనేవి చూసారా. మేక్ చేసిన తర్వాత ఫ్లవర్స్ అనేవి ఇలా చాలా అందంగా రెడీ అయిపోయినాయి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. బయట మార్కెట్లో కూడా వీటికైతే చాలా రేట్స్ అయితే ఉంటాయి. మనకు నచ్చిన కవర్స్ ప్రిపేర్ చేసేసుకొని కింద కాడలు మాత్రం గ్రీన్ కలరే పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఒక చీపురు పుల్ల లేకపోతే స్టాండర్డ్గా ఉన్న ఒక చిన్న పుల్ల అయితే తీసేసుకొని ఇట్లా జడ అల్లినట్టు అల్లుకుంటా రావాలి. అంటే జడ అంటే మనం మెలికేస్తాం, కానీ దీన్ని రౌండ్స్ వేసుకుంటాం. కిందికి మీదికి ఇట్లా ఒక ఫ్లవర్ కింద ఒక ఫ్లవర్ పెట్టేస్తూ కాడ లెక్క మళ్ళీ గ్రీన్ కలర్ టేప్ అయితే అటాచ్ చేసేస్తూ రావాలి. ఒక 10 రూపీస్ మన చేతిలో ఉంటే ఇవి అనేది చాలా ఈజీగా ఇంట్లోనే ప్లాస్టిక్ కవర్స్తో క్రాఫ్ట్ అయితే చేసుకోవచ్చు. ఇవి టీవీ దగ్గర సెల్ఫ్ మీద పెట్టుకోనికి కానీ లేకపోతే ఫ్రిడ్జ్ పైన పెట్టడానికి కానీ ఇలాంటివి ఫ్లవర్స్ చాలా బాగుంటాయి, అందంగా ఉంటాయి కూడా. తర్వాత ఫ్లవర్స్ అనేవి రెడీ అయిపోయిన తర్వాత ఈ విధంగా అయితే రెడీ అయిపోతాయి. చాలా అందంగా ఉన్నాయి కదా. ప్లాస్టిక్ కవర్స్తో అయితే మనం ఇంట్లోనే మంచి డెకర్ క్రాఫ్ట్ అయితే ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.